బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసప్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. అయితే రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్తున్నందున ఎల్లుండి విచారణకు వస్తానని కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చారు. బంజారాహిల్స్ సీఐ విధుల్ని అడ్డుకొని బెదిరించిన కేసులో గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసప్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. అయితే రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్తున్నందున ఎల్లుండి విచారణకు వస్తానని కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చారు. బంజారాహిల్స్ సీఐ విధుల్ని అడ్డుకొని బెదిరించిన కేసులో గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి, ఈ కేసులో పోలీసులు ఏం కోరారు కౌశిక్ రెడ్డిని? దానికి సంబంధించి కరీంనగర్ వెళ్ళిన తర్వాత రేపు వస్తానని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ మాసంలో పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైంది. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్రధానంగా విధులను అడ్డుకోవడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ కూడా కౌశిక్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణ అధికారిగా మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ను పోలీసుల అధికారులు నియమించారు. ఇందులో భాగంగానే విచారణకు రావాలంటూ ఈ కేసులో భాగంగా విచారణకు రావాలంటూ కూడా మాసప్ ట్యాంక్ పోలీసులు తాజాగా నోటీస్ జారీ చేశారు. గత వారం రోజుల క్రితమే నోటీస్ జారీ చేసినప్పుడు ఆ రోజు అతను హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ తాజాగా రేపు నోటీసులు రావాలంటూ కూడా రేపు విచారణకు రావాలంటూ కూడా నోటీస్ జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్లాలంటూ కూడా ఆయన పోలీసులకు సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. 17వ తేదీన తాను విచారణకు హాజరవుతాను, అప్పటిదాకా తనకు మినహాయింపు ఇవ్వాలి, రేపు విచారణకు హాజరవ్వడం కుదరదంటూ కూడా ఆయన ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక డిసెంబర్ నెలలో పాడి కౌశిక్ రెడ్డి తనకు సంబంధించినటువంటి ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అదే సమయంలో బయటికి వెళ్తున్నటువంటి సీఐని గమనించి తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే బయటికి వెళ్లాలంటూ కూడా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే సమయంలో బయటికి వెళ్తున్నటువంటి సీఐను అడ్డుకున్నారు. సో అదే సమయంలో తనకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్లాలంటూ కూడా సీఐ చెప్తున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా కౌశిక్ రెడ్డితో పాటు కౌశిక్ రెడ్డి వెంట వచ్చినటువంటి అనుచరులు సీఐకి సంబంధించినటువంటి వాహనాన్ని అడ్డుకున్నారు. చివరికి వెనక్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వెనక్కి తీసుకెళ్లి కంప్లైంట్ తీసుకునేంత వరకు కూడా ఆయన వాహనాన్ని ముందుకు పోనివ్వలేదు. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి పలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఉద్దేశించి చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం వచ్చాక, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ అంతు తెలుస్తామంటూ కూడా బెదిరింపుకు గురి చేసినట్టు హెచ్చరించినట్టుగా కూడా బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఇప్పటికే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి వివరాల ఆధారంగానే ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అధికారిగా కూడా మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ నియమించినటువంటి సందర్భంలో మాసప్ ట్యాంక్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఒకసారి నోటీస్ జారీ చేశారు. తాజాగా ఈ రోజు కూడాను నోటీస్ జారీ చేశారు. రేపు విచారణకు రావాలంటూ కోరినటువంటి నేపథ్యంలో కరీంనగర్ లో నమోదైనటువంటి ఒక కేసులో భాగంగా ఆయన కరీంనగర్ కోర్టుకు రేపు వెళ్తున్నారు. రేపు విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి తనకు మినహాయింపు కావాలి, ఎల్లుండి తాను 17వ తేదీన విచారణకు హాజరవుతానంటూ కూడా మాసప్ ట్యాంక్ పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక కౌశిక్ రెడ్డి 17వ తేదీన మాసప్ ట్యాంక్ పోలీసులు హాజరు కాబోతున్నారు. అనంతరం బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ అడ్డుకోవడానికి గల కారణాలు, ఆయన బెదిరించినటువంటి అంశాల మీద మాసప్ ట్యాంక్ పోలీసులకు వివరణ ఇవ్వబోతున్నారు. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.